ప్రతిపాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాం. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తా ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్నవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడునవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఎక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం, థ్యాంక్ యూ, మనందరినీ కుల గణాంకాలు తీసుకుంటారు. మీదే కులం, మీకు ఎంత ఆదాయం అని. ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా, నీకేమిష్టం, ఏ పని చెయ్యాలనుంది, ఏమి నేర్చుకోవాలనుంది? అది కూటమి ప్రభుత్వం ఆ గణాంకాలు తీయిస్తాను. మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు, ఎంత పోరాట శక్తి ఉంది, ఎంత నిలబడగలిగే తత్వం ఉంది, ఎంత పోరాటం ఉంది. ఈ రోజున జనసేన ఒక గుండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం, దమ్ము, తెగింపు. నేను మీకు మాటిస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా. సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి, మీ కష్టాలకి నేను గుండె చప్పడం కావాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను. ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్యత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి. విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు 25,000 టన్నులు గాంజా, హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి. వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది. రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు, గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరన్నా అడుగుతాం, గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. యువతరానికి చెప్తా ఉన్నాను, దారి పొడవున 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు 2047కి ఈ బిడ్డలందరికీ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చేస్తాయి.
నేను ఆ రోజున మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి. నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా. మీరందరూ దండాలు పెడతా ఉన్నారు, చేతులెత్తి దండాలు పెడతారు. నాకు దండాలు కాదు కావాల్సింది, మీ భవిష్యత్తు కావాలి నాకు. మీరు కళ్ళల ఖనిజాలు, మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే, మీ గళమే ఈ దేశ సమగ్ర సంకల్పం. మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం, మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం. నేను మీ గొంతునవుతాను. మీ కష్టాలున్నా, ఉపాధి అవకాశాలు కావాలన్నా, హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను. నాకు లంచాలు అవసరం లేదు, అవినీతి అవసరం లేదు. నేను 5 సంవత్సరాలు సినిమాలు చేస్తే 200 కోట్లు సంపాదించి 70 కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని. నాకు డబ్బు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం. ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. మీకు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి. మీరు ఉత్సాహంతో అరుస్తారు, చేతులెత్తుతారు, కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఉదాహరణకి నేను కులాలని వేరు చేయను, కులాలను కలుపుతాను. నేను మీరు ఆలోచించండి, అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ కూర్చొని, మీరు చిన్నపాటి తప్పు చేస్తే, ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు, మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికెళ్లి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది. అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అతను డ్రైవర్ని. కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు. దళిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్సీకైనా, ఎంపీకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకెళ్ళినా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. ఆ చేయి చూపిస్తా, ఆ ఏలు చూపిస్తా. ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా, ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే. చట్టం అందరినీ శిక్షిస్తుంది. మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను, సమాజం కోసం ఆలోచించాను. మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే. నాకేం జరగదు. నేను సినిమాలు చేసుకుంటాను, చేసుకోకపోవచ్చు, లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా, రోడ్ల మీదకి వస్తా. ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే, నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు, మీరు గొంతెత్తుతారు, చప్పట్లు కొడతారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గనక వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు, మామూలు బలం ఉండదు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్ లో వినిపిస్తే దాని శక్తి వేరు. చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయనకి గొంతు లేదు. ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం. అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను. మోదీ గారు దేశ ప్రధానమంత్రి,
కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు. నేను మోదీ గారికి గౌరవం ఇస్తా. నేను కూర్చొని ఈ రోజున అలయన్స్, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు, జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు. దానికే నాకు ఇచ్చారు మోదీ గారి గౌరవం. వైసీపీ